ఎందుకింత చిన్న మనసుకి అంత దిగులు? బాధ అంటే అందరికీ ఒకటే కదా. ఎందుకు ఆ బాధ? అమ్మకి కష్టాలున్నప్పుడు నువ్వు దగ్గర లేవు అన్నదే బాధ. ఇప్పుడు నువ్వు మాతో ఉన్నా అమ్మ విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని బాధ. ఈ బాధని పంచుకోవడానికి నాకున్నది ఒకే ఒక ఫ్రెండ్ ఆత్మ, అదే భైరవి. ఎంత పిలిచినా భైరవి రావడం లేదు, అందుకే దిగులుగా ఉంది. నువ్వెప్పుడు పిలిచినా వచ్చేది కదా, పాపం బిజీగా ఉండుంటుంది. భైరవి ఏమైనా స్కూల్కి వెళ్తుందా, జాబ్ చేస్తుందా బిజీగా ఉండడానికి? అవును కదా, మరెందుకు రాలేదు? అదే తెలీదు, అందుకే దిగులు. భవానీ, ఇంకొన్ని రోజుల్లో అన్నీ సరైపోతాయిలే. ముందు అమ్మని సరైన దారిలోకి తీసుకొని రావాలి. అమ్మ ఎందుకలా మారిందో తెలియడం లేదు. అమ్మ మనసు చాలా డిస్టర్బ్ అయింది. భైరవి దేవి హెల్ప్ చేయకపోతే మనకి చాలా కష్టం అవుతుంది. సమస్య ఎక్కడుందో చూస్తాను. సరే. భవానీతో సహా అందరూ శివగామి విషయం గురించే టెన్షన్ పడుతున్నారు. ఒకసారి గురూజీని కలిసి ఈ విషయం డిస్కస్ చేస్తే సలహా ఇస్తారేమో. రామ్ కుమార్ ఫోనా? రామ్ కుమార్ శివగామికి ఫోన్ చేస్తున్నాడేంటి? ఓ, నా ఫోన్ ఇక్కడుందా? రామ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. సరే, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. నా ఫోన్ ఎత్తడానికి ఇంత టైమా? సార్, ఈసారి ఫోన్ చేసేటప్పుడు చూసుకుని చేయండి సార్. ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఫోను అర్జున్ లిఫ్ట్ చేయబోయాడు. రామ్ కుమార్ అని సేవ్ చేసుకుని ఉండడం చూసి అడిగాడు. మరి ఫోన్ ఎందుకు వదిలేసి వెళ్ళావు? సార్, అది ఉండాల్సింది నేను కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను మీతో మాట్లాడేది రామ్ కుమార్ గారితో మాట్లాడుతున్నాను అనుకున్నారు. మీరిక నుంచి ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయకండి సార్. నేను కాల్ చేయకుండా ఉండలేను కదా. ఎప్పుడూ ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకుని ఉండు. ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే మాట్లాడు. కావాలంటే ఫోను 24 గంటలు ఆన్ చేసి వదిలేయి. అక్కడ జరిగేదంతా నాకు వినిపిస్తుంది, తెలుస్తూ ఉంటుంది. నేనిచ్చే సలహాలు ఉపయోగించుకుని ఫాలో అవ్వు. ఎప్పుడు ఫోన్ నీ దగ్గరే ఉంచుకో. ఇష్టం వచ్చినట్టు ఫోన్ పడేసి ఊరంతా తిరక్కు. అర్థమైందా? సరే సార్. బీ కేర్ఫుల్. ఎప్పుడు శివగామి పాజిటివ్ ఎనర్జీతో ఉండేది. కానీ
ఇప్పుడు పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ నింపుకొని ఉంది. ఇదంతా ఆది వల్ల వచ్చిన సమస్య. ఇప్పుడు భైరవీ దేవి అనుగ్రహం కూడా కనిపించడం లేదు. దాన్ని అలుసుగా తీసుకుని ఆది ఇలా చేస్తున్నాడా? గుడి పనులు కూడా సగంలోనే నిలిచిపోయాయి. దేవి అనుగ్రహానికి దూరం అవ్వడానికి అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. ఆ గుడి కాంట్రాక్టర్తో మాట్లాడి ఆ గుడి పనులు ముగిసేలా చూడాలి. హలో హలో, అర్జున్ గారు చెప్పండి. గుడి గురించి మీతో ఒకసారి మాట్లాడాలి. మీరు ఒకసారి కలుస్తారా? ఆ దేవి మహిమ సార్ ఇది. చాలా రోజుల నుంచి గుడి కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. నేనే ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అవును, నాకు మీకు ఒకేసారి ఆ గుడి గురించి మాట్లాడేలా అనిపించేలా చేయడం ఆ దేవి మహిమ కాకుండా మరేముంటుంది? చెప్పండి. లేదు సార్, ఆ ఫైల్స్లో ఏముందో దాని ప్రకారమే మేమైతే ప్రెజెంటేషన్ ప్లాన్ చేశాము. అమ్మా, నాతో రా, ఏదైనా ఆట ఆడుకుందాం. నీతో ఆడడానికి నేనేమైనా చిన్నపిల్లనా? చెప్పు, నువ్వే వెళ్ళాడుకో. నేను ఒక్కదాన్ని ఎలా ఆడుకోవాలమ్మా? అర్థమైందమ్మా, కానీ నమస్తే మేడం. ఎవరు మీరు? మేడం, నన్ను గుర్తుపట్టలేదా? నేను భూపేష్, గుడి కాంట్రాక్టర్ని.